హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. బ్యూటిఫుల్ స్టోరీతో పాటుగా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా, ఇంట్లో పిల్లలు సమ్మర్ కదా, ఖాళీగా ఉంటారు కాబట్టి ముగ్గులను చూస్తూ డిజైన్స్ నేర్చుకోవడంతో పాటుగానే నేను చెప్పే స్టోరీని నేర్చుకొని దానిలో ఉన్నటువంటి నీతిని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా స్టోరీ ఏంటో చూసేద్దామా. రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు కూడా ఆ మేకలను మేత కోసము అడవికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు ఒక చిన్న మేక పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడే మంద నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ విషయం గ్రహించినటువంటి ఆ మేక తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, జాగ్రత్త, మంద నుంచి అస్సలు బయటికి వెళ్ళొద్దని గట్టిగా ఆ మేక పిల్లను హెచ్చరించింది. అంటే తల్లి పిల్లను కోప్పడింది అన్నమాట. మన ఇంట్లో పిల్లలు కూడా మనం బయటికి ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా మనతోనే ఉండేలా చూసుకుంటాం కదండి. అలాగే ఆ మేక కూడా ఆ పిల్ల ఆ మందలో నుంచి బయటికి వెళితే తప్పిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పని వస్తుందని చెప్పేసి అలా గట్టిగా హెచ్చరించిందన్నమాట. అయితే తన తల్లి తన మీద అలా కోప్పడింది. ఎందుకు నా తల్లి నా మీద ఇలా కోప్పడిందని ఆ మేకపిల్లకు కోపం వచ్చింది. వెంటనే ఆ మేకపిల్ల నా సంతోషానికి అడ్డుగా మా అమ్మ ప్రతిదీ నన్ను ఆపేస్తుంది అనే ఆలోచన పెట్టుకొని ఆ తల్లి మీద ఉన్నటువంటి కోపంతో ఇలా ఆలోచించింది. ప్రతిరోజు అమ్మ నా సంతోషానికి అడ్డుగా ఉంటుంది కదా, అయితే ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు ఈ మందలో నుంచి నేను తప్పుకొని బయట ఉన్నటువంటి అందమైన బాహ్య ప్రపంచాన్ని చూస్తాను అని మేకపిల్ల అనుకుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా మేకల మంద అంతా కూడా అడవికి బయలుదేరింది. అప్పుడు తల్లి తన పిల్లను జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. మరి ఆ తల్లి మిగతా మేకలతో ఏదో మాట్లాడే సందర్భంలో ఈ మేకపిల్ల అమ్మో, అమ్మ నన్ను చూడడం లేదు కదా అని ఆలోచనతో ఆ మందలో నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయింది. తల్లికి ఎందుకో అనుమానం వచ్చి అటూ ఇటూ చూడగా తన మేకపిల్ల కనిపించలేదు. అయ్యో, ఏంటి ఈ మేకపిల్ల, నేను చెప్పినా నా మాట వినకుండా నా మందలో నుంచి తప్పించుకుందే, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ తన కోసం వెతుకుతూ ఉంది. అప్పుడే తనకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. అమ్మో, ఈ అడవిలో ఒక పులి అయితే తిరుగుతూ ఉంది. మరి నా పిల్లకు ఇక్కడ పులి ఉందనే విషయం అయితే తెలియదు కదా, ఇప్పుడు ఎలా, అయ్యో భగవంతుడా అని చెప్పి ఆ మేకపిల్లను వెతుకుతూ ఉంది. ఇంత వెతికినప్పటికీ ఆ మేకపిల్ల అస్సలు కనిపించడం లేదు. ఆ మేకపిల్ల చెట్టు పొదల్లో నుంచి అలా అడవి మధ్యలోకి వెళ్ళింది. అప్పుడు ఒంటరిగా సంచరిస్తున్నటువంటి ఆ పులి ఆ మేకపిల్లను ఒకేసారి దూకి ఒక్క వేటుతో తినేసింది. చూడండి, అమ్మ చెప్పిన మాట వినకపోతే ఏ విధంగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. మరి ఇందులో మీకు తెలిసిన నీతి ఏంటి? నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే అని పిల్లలు తప్పకుండా గ్రహించాలండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట మన సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. వాళ్ళు మన వెనకే ఉంటూ మనకు ఇది వద్దు, అది వద్దు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని ఒక మంచి గైడెన్స్ని ఇస్తారు. మరి అలా ఇవ్వడం వల్లే కదా మనకు మంచేదో చెడేదో తెలుస్తూ మనం ఈ సమాజంలో బ్రతకగలుగుతాం. అంతే కదండి. ఎప్పుడు అమ్మా నాన్న చెప్పిన మాటకు అడ్డు మాట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటూ చదువుకున్నట్లయితే గనక ఒక మంచి భవిష్యత్తులో ముందుగా ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా అమ్మా నాన్న మాటను జవదాటకుండా వాళ్ళు చెప్పింది వినండి. వాళ్ళు మన మంచి కోసమే ఆలోచిస్తారు అని ఆలోచించండి. మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందా? అయితే ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీలో నీతిని మీరు ఎలా రాస్తారు నాకు కామెంట్స్లో చెప్పండి. బ్యూటిఫుల్ స్టోరీతో అండ్ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.